సీనియర్ లీడర్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. గాంధీ భవన్ లో సంబరాలు అయితే మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి యువసేన నేతలంతా కూడా యూత్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. డప్పు చప్పుట్లు డాన్సులు చేస్తూ ఇక్కడ తగ్గేదే లే అంటూ ఫ్లెక్సీలని ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసి 2028లో ఇక మాకు తగ్గేది లే 100కు పైగా కాంగ్రెస్ సాధిస్తుంది అని చెప్పి కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డంకా మోగించబోతుంది. అట్లాగే హైదరాబాద్ లో అసలు స్థానమే లేదనుకున్న చోట ఇటు కంటోన్మెంట్ ఇప్పటికే గెలుచున్నారు. జూబ్లీ హిల్స్ కూడా తమ ఖాతాలోకి రాబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ 2 సీట్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది అంటూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఎంతో హ్యాపీగా ఇక్కడ హల్చల్ చేస్తున్న విషయం అయితే మనం విజువల్లో చూస్తున్నాము. గాంధీ భవన్ అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇంకా జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఇంకా 2-3 రౌండ్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఒక గెలుపుకు సంబంధించిన విజయానికి దగ్గరలో ఉన్నాము, చేరువలో ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంబరాలు మునిగి తేలుతున్న పరిస్థితి అయితే గాంధీ భవన్ లో ఉంది. శ్రావణి. రైట్ రాధిక, మనం గాంధీ భవన్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాల్లో మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీనియర్ నాయకులు కూడా గాంధీ భవన్ కి చేరుకుంటున్నారు. భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతోంది అని చెప్పాలి. 5 రౌండ్లు ముగిసేసరికి 12,681 ఓట్ల మెజారిటీ సాధించింది కాంగ్రెస్. 6వ రౌండ్ కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. సో గాంధీ భవన్ లో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. విహెచ్ కూడా మాట్లాడిన పరిస్థితులు, హైదరాబాద్ లో కాంగ్రెస్ కి చోటు లేదు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి విహెచ్ కూడా మాట్లాడడం జరిగింది.